ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశంలో కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగం ప్రసాదించినందులకై దేవునికి వందనాలు చెల్లిస్తూ కుటుంబంపై ఉన్న పాపశాపాలను తొలగించి చేసిన ప్రతి పాపాలను శుద్ధీకరించి దేవుని యొక్క కృప ప్రసాదించమని, చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి పరచమని, మంచి ఉద్యోగాలను ప్రసాదించమని, వరుణ్ కుమార్ రెడ్డికి దేవుని చిత్తంలో ఉన్న మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయుధారోగ్యములు, శాంతి, సమాధానం ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు లింగారెడ్డి సుందర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి కార్యక్రమాన్ని ఉదార స్వభావంతో ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తూ ఉన్న లింగారెడ్డి సుందర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ దేవాతి దేవుడు మీ అందరినీ హేరాళముగా దీవించి మీ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నీవు భయపడకుము, నేను నీకు తోడయ్యుందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. నేను నీకు బలమునొసగి నిన్ను ఆదుకొందును. నీతి అను నా కుడి చేతితో నిన్ను కాపాడుదును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధించుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైనటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులతో సతమతమవుతున్న మీ అందరి జీవితంలో దేవుడు తోడుగా ఉండాలని, మీలో ఉన్న అన్ని రకాల భయాల నుండి దేవుడు విడుదలను దయచేయాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నీ తోడుగా చప్పుడు కొడుతూ ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం.
పగలైనా నేను నీకు తోడుగా ఉంటాను బిడ్డ. నీ స్నేహితుడిగా నేను నీకు తోడుగా ఉంటాను బిడ్డ. నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తాను బిడ్డ. నీకు ముందుగా నేను నడుస్తాను బిడ్డ. గాఢాంధకారపు లోయలో పడకుండా నిన్ను కాపాడుతాను బిడ్డ. రకరకాల సమస్యలతో బాధలతో సతమతమవుతున్నావు బిడ్డ. నేనున్నాను కదా బిడ్డ, నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తాను బిడ్డ అని ఆ గొప్ప దేవుడు అభయం ఇస్తూ ఉన్నారు. అయినను పగలైనను నీ తోడుగా నేనుండగా. 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 నీ నేస్తమై నేనుండగా. ఆమేన్. దిగులెందుకు నీకు భయమెందుకు. నీ నేస్తమై నేనుండగా. దిగులెందుకు నీకు భయమెందుకు. నీ నేస్తమై నేనుండగా. యేసయ్యా. దిగులెందుకు నీకు భయమెందుకు. నీ నేస్తమై నేనుండగా. దిగులెందుకు నీకు భయమెందుకు. నీ ముందుగా నేనుండగా. దిగులెందుకు నీకు భయమెందుకు. నీ ముందుగా నేనుండగా. దిగులెందుకు నీకు భయమెందుకు. ఆరాధనా స్తోత్రమయ్యా. ఆరాధనా యేసయ్యా. ఆరాధనా ఆమేన్. ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. సముద్రములో నీవు పయనించిన, గాఢాంధకారపు లోయలో నీవు పయనించిన, నేను నీకు అండగా ఉంటాను బిడ్డ, నీకు తోడుగా ఉంటాను బిడ్డ అని అభయం ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో సమస్యలు, నీ జీవితంలో సమస్యలు సముద్రము కంటే లోతైనగా ఉన్నవి ఆ బిడ్డ. ప్రభు వైపు చూడు. ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, ల్యాండ్ సమస్యలు కావచ్చు. ప్రియ బిడ్డ, ఆ ప్రభు మీద ఆధారపడు. నీవు భయపడవద్దు బిడ్డ, నేను తోడుగా ఉన్నాను కదా అని అభయం ఇచ్చే దేవుని వైపు చూడు బిడ్డ. ఎలాంటి సమస్య అయినా ఆయన మీద ఆధారపడిన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు బిడ్డ. ఆ గొప్ప దేవుని మీద ఆధారపడి ఆ దేవుని స్తుతించి మహిమపరుచుకుందాం. సంద్రములోను సమరములోను నీ తోడుగా నేనుండగా. సంద్రములోను అవును దేవా. సమరములోను యేసు. నీ తోడుగా నేనుండగా.
భయమెందుకు నీ చెంతగా నేనుండగా యేసు చెప్పండితో. దిగులెందుకు నీకు భయమెందుకు ఆరాధన స్తోత్రం దేవా నీకే ఆరాధన యేసయ్యా ఆరాధన 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 స్తోత్రమయ్యా. ఆరాధన యేసు. ఆరాధన అందరూ కలిసి. ఆరాధన 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 హల్లెలూయా స్తోత్రమయ్యా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 స్తోత్రం దేవా హల్లెలూయా 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 దివ్య సప్రసాదములు మా అందరిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి, బాధలను తొలగించి, వ్యాధులను తొలగించి, మాకు తోడుగా అండగా ఉండటానికి వచ్చిన ఓ గొప్ప దేవా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా అనేకమైనటువంటి బాధలతో, భయాలతో, ఆందోళనతో మీ చెంత చేరి ఉన్న మమ్మందరినీ ఆశీర్వదించండి ప్రభా. ప్రభా ఈ ఆరాధనలో అనేక రకరకాల భయాలతో మేము వచ్చాము ప్రభా. అనేక రకరకాల సమస్యలతో, బాధలతో ప్రభా మీ బిడ్డలు మీ చెంతకు చేరి ఉన్నారు దేవా. కుటుంబ సమస్యల భయం, అనారోగ్య సమస్యల భయం, ఆర్థిక సమస్యల భయం, రకరకాల గొడవల భయం, ఆస్తి సమస్య అని, విడాకుల సమస్య అని, కుటుంబంలో శాంతి సమాధానము లేదు యేసయ్యా. ఎంతకాలం ఇలా మేము జీవించాలి యేసయ్యా అని రకరకాల భయాలతో ఈ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. అందరూ కూడా మీ కుడి చేతిని పైకి లేపి ఆ ప్రభువుకు చెప్పండి ఏ సమస్యతో మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఏ బాధతో మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఏ సమస్యలు బాధలు తొలగిపోవాలి అని ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్నావో హృదయాంతరంగాలను ఎరిగి ఉన్న గొప్ప దేవునికి చెప్పు బిడ్డ. లోకములో మన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎన్ని వాగ్దానాలు చేసినా, చివరికి బాధలు కష్టాలు వచ్చినప్పుడు అందరూ మనల్ని ఒంటరిగానే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరు మాట ఇచ్చి తప్పినా మాట తప్పని దేవుడు మన మధ్యలో ఉన్నాడు బిడ్డ. మాట నిలబెట్టుకునే దేవుడు మన మధ్యలో ఉన్నాడు బిడ్డ. ఆది నుండి నేటి వరకు నేను చెప్పే ప్రతి వాగ్దానంలో ఒక అక్షరము కూడా తప్పుపోదు అని పలికే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ లోకం మీద ఆధారపడితే మోసమే బిడ్డ.
ఈ లోక మనుషుల మీద ఆధారపడితే ఎప్పుడు మోసం చేస్తారో తెలియదు బిడ్డ. యేసు నా జీవితం ఏమైపోతుందో, ఎవరు మోసం చేస్తారో, ఎంతమంది మోసం చేస్తారో అని నీలో నీవే సతమతం అవుతున్నావా బిడ్డ? మోసం చేయని దేవుని వైపు చూడు, ఎల్లప్పుడూ అండగా ఉండే దేవుని వైపు చూడు. బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఒంటరితనములో నిన్ను చేయి విడవకుండా నిన్ను ఆదుకునే దేవుని వైపు చూడు బిడ్డ. స్తోత్రం దేవా. మనుషుల మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుని నిరాశ చెందావా? యేసయ్యా. నీలో నీవే కృంగిపోతున్నావా? యేసు నీకు అయిన వారే, నీ సొంత వారే నిన్ను ఘోరాతి ఘోరంగా మోసం చేశారని యేసయ్యా. నీలో నీవే సతమతమైపోతున్నావు బిడ్డ. ఆ దేవుని వైపు చూడు, నిన్ను మోసం చేయని దేవుని వైపు చూడు బిడ్డా. నా దగ్గరకు రా. భారముతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, ఇబ్బందులతో ఉన్నావా, అవమానాలతో ఉన్నావా, నా దగ్గరకు రా బిడ్డ, నీ భారాన్ని మోస్తాను అని పదే పదే చెప్పిన దేవుణ్ణి వదిలి యేసయ్యా. మాయ మాటలు చెప్పి మనుషుల వైపు వెళుతున్నావా బిడ్డ? మాయ మాటలు చెప్పి మనుషులను నమ్ముతున్నావా బిడ్డ? వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి చేయకూడనటువంటి పనులు ఎన్నో చేసి ఈరోజు మోసపోయాను అని నీలో నీవే సతమతమైపోతున్నావా బిడ్డ? ఆ ప్రభు వైపు చూడు. నీకోసమే మళ్ళీ దేవుడు నిన్ను దీవించడానికే, నీ కుడి చేయి పట్టుకుని నడిపించడానికే. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావో అదే స్థలములో నిన్ను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తడానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. నీ కుడి చేయిని పట్టుకుని నీకు విజయాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. ఆ ప్రభువుని నమ్ము, ఆ ప్రభు మీద ఆధారపడు. మోసపోతావు బిడ్డ, జాగ్రత్త. ఈ లోకములో పరుగులు తీస్తున్నావు బిడ్డ, పడిపోతావు, జాగ్రత్త అని పదే పదే దేవుడు హెచ్చరించిన మనం వినలేదు కదా. ఈరోజు ఆ ప్రభువుని అడుగుదామా, యేసయ్యా నన్ను క్షమించండి ప్రభా. మీ మాట వినకుండా, మీ మీద ఆధారపడకుండా ఈ లోకాన్ని నమ్ముకున్నాను యేసయ్యా. ఈ లోక మనుషుల మీద ఆధారపడ్డాను యేసయ్యా. వీళ్ళు నా వాళ్ళే కదా, నా సొంత వాళ్ళే కదా, నా రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలే కదా, వీళ్ళు మోసం చేస్తారా, వీళ్ళు నన్ను వదిలిపెడతారా యేసయ్యా. నీ గుడ్డిగా మోసపోయావు కదా బిడ్డ. మనకు శత్రువులు ఎక్కడో ఉండరు బిడ్డ, మన ఇంటిలోనే ఉంటారు. మన నాశనం కోరేవాళ్ళు, మనల్ని కుంగదీసేవాళ్ళు మన పక్కనే ఉంటారు బిడ్డ. ఇది సత్యము, ఇది యథార్థము, ఈ లోక తీరు అంతే. కానీ ప్రభు అంటున్నాడు, నేను మనుషులు లాంటి వాడిని కాదు, నేను మీలాంటి వాడిని కాదు, మాట తప్పేవాడిని కాదు అని సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ప్రభు పలుకుతున్నాడు. మనుషుల వలె మాట తప్పను, ఇచ్చిన మాట నిలబెట్టుకొనకుండా ఉండను, తప్పకుండా మీ యొక్క మాటను నిలబెట్టుకుంటాను బిడ్డ అని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నీ కుడి చేతిని పట్టుకుని నేను ఉన్నతమైనటువంటి శిఖరాలకు నేను తీసుకుని వెళతాను. ఎవరైతే నిన్ను చూసి నవ్వుకున్నారో, హేళన చేశారో, అవమానపరిచారో వాళ్ళ ముందే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను బిడ్డ. ఆమేన్. నీ శత్రువుల ముందే నీకు గొప్ప విందును ఏర్పాటు చేస్తాను బిడ్డ. ఆమేన్. నీవు ఆమేన్. భయపడవద్దు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. స్తోత్రం. సహోదరి సహోదరులారా, స్తోత్రం. ఒక నిమిషం కళ్ళు మూసుకో. ఎవరెవరు నిన్ను అవమానపరిచారో వాళ్ళ పేర్లు ప్రభువుకు చెప్పు. అయ్యా, ఈ వ్యక్తి నన్ను మోసం చేశాడు, ఈ వ్యక్తి నన్ను అవమానపరిచాడు యేసయ్యా, ఈ వ్యక్తి మూలంగానే నేను ఈ స్థితిలో దిగజారిపోయాను యేసయ్యా. ఒక్కసారి వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళ హృదయాలను కరిగించమని చెప్పు. ఎవరైతే నీ దగ్గర డబ్బులు తీసుకుని
రేపిస్తాను, ఎల్లుండిస్తాను అని రోజులు గడుపుకుంటూ ఎన్నో సంవత్సరాలు గడిపి ఉన్నారు. వారి పేర్లు చెప్పు, వారి హృదయాలను ప్రభు కరిగించమని అడుగు. వాళ్ళ మీద నీకున్నటువంటి కోపముతో, ద్వేషముతో నీవు ప్రార్థన కూడా చేయలేకపోతున్నావేమో. ఈరోజు ప్రభా వాళ్ళను క్షమించే శక్తిని నాకు దయచేయమని అడుగు. వాళ్ళ మనస్సును మార్చమని అడుగు. వాళ్ళే తిరిగి నీ ఇంటికి వచ్చి క్షమాపణ కోరి నీకు ఇవ్వవలసిన వాటిని ఇచ్చి వెళ్ళే కృపను దయచేయమని అడుగు. ఆమేన్. కుటుంబంలో భార్య భర్తల మధ్య సఖ్యత లేదా? ప్రతిరోజు అనుమానము, గొడవలు, కోపము, కక్షలు, తగాదాలు, రోజు రోజుకి మీ జీవితము ముళ్ళ పదలోనికి పయనిస్తుందా? క్షమించమని అడుగు. ఒకరినొకరు క్షమించుకోనండి ప్రభా. నీవు ఏర్పాటు చేసిన జంట ప్రభా, వివాహం అనే గొప్ప సాంగ్యము ద్వారా నీవు ఏర్పాటు చేసిన భార్య, నీవు ఏర్పాటు చేసిన భర్త ప్రభా, మధ్యలో గొడవలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి ప్రభా. అర్థం చేసుకుని ఒకరినొకరు క్షమించుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా బిడ్డ? నీ వారే నీ మీద నేరారోపణ మోపి కోర్టుకి ఎక్కించారా బిడ్డ? నీకు రావలసిన స్థలం ఇవ్వకుండా మోసం చేసి నిన్ను అన్యాయం చేస్తున్నారా బిడ్డ? ప్రభుని అడుగు. ఆయనే మనందరికీ గొప్ప తీర్పరి. ఆమేన్. ఆయనకు మించినటువంటి న్యాయాధిపతి లోకంలో లేడు బిడ్డ. ప్రభుని అడుగు. ఏ సమస్య ఉన్నా ప్రభుని అడుగు బిడ్డ. ఏ భారముతో కుంగిపోతున్నావో, భయపడిపోతున్నావో, వణికిపోతున్నావో ప్రభుని అడుగు బిడ్డ. అది ఇప్పుడు నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ గొప్ప దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అతి త్వరలో నీ జీవితంలో, కుటుంబంలో గొప్ప వెలుగును నీవు చూడబోతున్నావు. గొప్ప కార్యాలతో నీవు దీవించబడబోతున్నావు. చిన్నారి బిడ్డల కోసం ప్రార్థన చేద్దామా? వాతావరణ ప్రభావంతో రకరకాల ఇన్ఫెక్షన్లు, జ్వరాలు, కామెర్లు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ విడుదల, స్వస్థత కలుగునుగా. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. యవనస్తులను మీ ఆధీనంలో ఉంచమని ప్రార్థన చేద్దాం. అడగండి బిడ్డలారా. ఏ భయము నిన్ను పట్టి పీడిస్తుందో ఆ భయము నుండి విడుదల కలగాలని ప్రార్థన చేయండి. గొప్ప దేవుడు మన కుడి చేయి పట్టుకుని, నేనున్నాను కదా బిడ్డ, సముద్రములో నీవు పయనించిన, అలలు అల్లెత్తున నిన్ను ముంచివేసిన, నేను నిన్ను కాపాడుకుంటాను బిడ్డ. నీవు భయపడవద్దు బిడ్డ, నీవు బాధపడవద్దు బిడ్డ. అభయమిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మోకరించండి బిడ్డలారా. ఆ గొప్ప దేవుని అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తెరవబడును, వెతకండి మీకు దొరుకును అనే పలికే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. రెండు చేతులు జోడించి ప్రార్థన చేద్దామా? ఈరోజు దేవుని సన్నిధిలో హృదయ భారముతో నీవు మోకరించి ఉన్నావేమో. హృదయ భారముతో నీ కుటుంబ పరిస్థితిని బట్టి సతమతమవుతూ కృంగిపోతున్నావేమో. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, రకరకాల ఇతర సమస్యలు, బలహీనతలతో, తాగుడు, రకరకాల బలహీనతలు, పాపాల ఊబిలో కూరుకుపోతున్నావా బిడ్డ? ప్రభుని అడుగు. ఆ దేవుడి శక్తిని అడుగు. పౌలు గారే అడుగుతున్నాడు, అయ్యా ఏం చెయ్యాలో అది చేయలేకపోతున్నాను, ఏమి చేయకూడదు అదే చేస్తున్నాను ప్రభా, మీ శక్తి నాకు కావాలి, మీ శక్తి లేకపోతే నేను చేయవలసిన పని చేయలేనయ్యా అని అడుగుతున్నాడు. అడుగు బిడ్డ. ఈ ఆరాధనలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని అడుగు. ఏం పొందుకోవాలని వచ్చావో, ఏ సమస్య నుండి విడుదల పొందుకోవాలని వచ్చావో, ఎవరి కోసం ప్రార్థన చేయడానికి వచ్చావో ప్రభుని అడుగు. చిన్నారి బిడ్డలను దీవించమని వేడుకుందాం.
చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయమని వేడుకుందాం. యవనస్తులకు మంచి జ్ఞానాన్ని దయచేయమని వేడుకుందాం. మంచి చెడులు తెలియని ఈ వయస్సులో దేవుని జ్ఞానం వాళ్ళని నడిపించాలని ప్రార్థన చేద్దాం. వివాహము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించమని, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడిన బిడ్డలను, వెళ్ళిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పు బిడ్డ. ఎవరికి నీ ప్రార్థన సహాయం కావాలో వాళ్ళ పేర్లు చెప్పు. నీ తల్లిదండ్రులను దీవించమని, నీ తోబుట్టువులను దీవించమని ప్రార్థన చేద్దాం. వృద్ధాప్యాయములో ఉన్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేద్దాం. మనకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. బాధల్లో కష్టాల్లో మనకు తోడుగా ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. మనల్ని ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన వారి కోసం ప్రార్థన చేద్దాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డల కోసం, దారి ప్రయాణములో విదేశీ ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. ఇంటి దగ్గర దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని మమ్ము, మా కుటుంబాన్ని, మా బిడ్డలను దీవించండి ప్రభా అని ప్రార్థన చేస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. రెండు చేతులు జోడించండి బిడ్డ. ఏం కావాలని వచ్చావో ప్రభుని అడుగు. ఏ సమస్య నుండి విడుదల కావాలని వచ్చావో ప్రభుని అడుగు. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో అనేకమైనటువంటి సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, భయముతో, ఆందోళనతో ఉన్న ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభా. వారి కుటుంబ సమస్యలు ఏమై ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. వారు ఎందుకు ఏడుస్తున్నారో మీకు తెలుసు ప్రభా. ఏ బాధలు, ఇబ్బందులు వారిని కృంగతీస్తున్నాయో మీకు తెలుసు తండ్రి. ఎన్ని రకాల భయాలు ఈ బిడ్డల్లో ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు యేసయ్యా. వాటన్నిటిని కూడా తొలగించమని ప్రభా, ప్రారంభము నుండి ముగింపు వరకు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. ప్రతి కుటుంబము దీవించబడును గాక. వారిలో ఉన్న సమస్యలు, బాధలు తొలగిపోవును గాక. వ్యాధులు తొలగిపోవును గాక. ఆ కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. రకరకాల బిజినెస్లు చేస్తున్న వారికి గొప్ప విజయము లభించును గాక. ప్రయాణాలు చేస్తున్న వారు క్షేమంగా వెళ్ళును గాక. ఆసుపత్రులు చికిత్స పొందుతున్న వారికి స్వస్థత లభించును గాక. రకరకాల ఉద్దేశాలతో ప్రార్థన విన్నపాలు పంపిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ప్రార్థించు బిడ్డ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయినను పగలైనను నీ తోడుగా నేను రేయింబవులు మాకు తోడుగా ఉండవు. మమ్మ దీవించి కాచి కాపాడే దేవా, మీకు స్తోత్రం. ఈ ఆరాధనలో మా మొరలన్నింటిని కూడా ఆలకించమని, ఇక్కడ ప్రతి బిడ్డను కూడా దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, మా కుటుంబాలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ఆ గొప్ప దేవుడికున్న మనందరినీ పేరు పేరున దీవించి కాచి కాపాడి ఉన్నారు. అదే సమాధానం, సంతోషం మన హృదయంలోనికి, కుటుంబంలోనికి వర్షం వలె విరాళముగా కుమ్మరించమని ఆ గొప్ప దేవుని ప్రభు మీతో ఉండును కాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానము
సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్.